వెల్కమ్ టు A1 మీడియా. పోరుమామిళ్ళ పట్టణంలో నేడు పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పోరుమామిళ్ళ పట్టణ పసుపు సముద్రంలా మారిపోయింది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రమ్తు, పోరుమామిళ్ళ సింగిల్ విండో చైర్మన్ కల్లూరు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ కల్లోకూరు రమణ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వేణుగోపాల స్వామి గుడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా వందలాది బైకులు నినాదాలతో సాగిన ఈ ర్యాలీ పూర్వమిల్లల వీధులను హోరెత్తించింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నారా లోకేష్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. తదుపరి కార్యక్రమంగా 43వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న నారా లోకేష్ తెలుగు తమ్ముళ్లు సుమారు 40 కేజీల భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తు సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్లు, ఫలాలు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం అందరి మనసును హత్తుకుంది. ఈ వేడుకలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలివచ్చి పాల్గొనడంతో పూర్వమిళ్ళ పట్టణ పసుపు జెండాల నినాదాలతో హోరెత్తింది. బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇలాంటి వేడుకలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు రమ్తు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సీతా వెంకట సుబ్బయ్య, బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బస్సిరెడ్డి రవీంద్రారెడ్డి, పూర్వమిళ్ళ సింగిల్ విండో చైర్మన్ కల్లూరు కృష్ణారెడ్డి, కాస్టాయన మండల తెలుగు యువత అధ్యక్షుడు పంగా రవీంద్రారెడ్డి, ఇమాం హుస్సేన్, రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీ కల్లకూరు రమణ, మురుకుటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.